అరుణయోగ ఆముదాన్ని మీరు రెగ్యులర్గా మనం తినడానికి ట్రై చేయాలి. అంటే రెగ్యులర్గా అంటే వారానికి కనీసం ఒక 2-3 సార్లన్నా మనం వంటలో వాడడం మొదలుపెట్టాలి. మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చాలా వాటిల్లో కాల్షియం ఉంటుంది. కానీ ఈ ఆముదంలో ఉండే కాల్షియము బాడీ 100% తీసుకుంటుంది. బోన్ హెల్త్కి కానీ అన్నిటికీ కూడా చాలా మంచిది. ఇది చాలా తక్కువ మోతాదులో మనం కన్జంప్షన్ చేయాలి. ఇప్పుడు రొట్టెలు తింటున్నారనుకోండి, చక్కగా రొట్టెలు కలుపుకునేటప్పుడు 1 స్పూనో 2 స్పూన్లో వేసుకుని కలుపుకున్నారనుకోండి, చిన్న స్పూన్, టీ స్పూన్, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. టేస్ట్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటాయి, తర్వాత హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే కూరలు అంటే పర్టికులర్గా ఆకుకూరలు అలా వండినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తోటకూర వండినప్పుడు 1 స్పూన్ ఆముదం వేసుకుని వండుకోవడం, తర్వాత పప్పు వండినప్పుడు కూడా 1 స్పూన్ ఆముదం వేసుకుని వండుకోవడం. ఇలా మీరు ఈ ఆముదాన్ని వంటలో కూడా వాడడం మొదలుపెట్టండి. ఇది కనుక మీరు మొదలు పెడితే ముందు మీకు మీ మోకాళ్ళు అరిగిపోకుండా ఉంటాయి, తొందరగా అరిగిపోకుండా ఉంటాయి. ఆముదం వలన గట్ హెల్త్, మీ కొలోన్ అంతా కూడా మంచి మాయిశ్చరైజర్ అవుతుంది. ఫ్రీ మోషన్ అవడమే కాకుండా మాయిశ్చరైజర్ అవ్వడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, తొందరగా అరిగిపోకుండా ఉంటాయి. అందుకని ఒక ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారనుకోండి, 2 పెద్దవాళ్ళు 2 చిన్నవాళ్ళు, 4 ఉన్నారు, లేకపోతే 5 ఉన్నారనుకోండి, 2 టీ స్పూన్ ఫుల్ వేసేసుకోవచ్చు. అంటే 4 తింటారు కాబట్టి. అన్ని ఆముదాలు ఒక్కొక్కసారి తినడం వల్ల ఇబ్బందిలోకి వెళ్తారు. ఎందుకంటే ఆ వండే ప్రాసెస్ కానీ లేకపోతే అవి సెలెక్ట్ చేసుకునే విధానంలో కానీ చాలా తేడాలు ఉంటాయి. కానీ ఈ ఆముదం మీకు బాగా పనిచేస్తుంది కాబట్టి వంటలో వాడడం అనేది మొదలు పెట్టండి. వంటలో వేయమన్నాను కదా అని తాలింపుల్లోనూ నూనెలాగా వాడడానికి లేదు. జస్ట్ ఉడికేటప్పుడు కొంచెం వేయాలంతే. ఇలా వేసి మీరు వాడి చూడండి, మీకే తెలుసు 10-15 డేస్లో మీ బాడీ వెయిట్లో కానీ, హెవీనెస్లో కానీ, తర్వాత పెయిన్స్లో కానీ, రోజు విరేచనంలో కానీ ఎంత హాయిగా ఉంది అనేది మీకు తెలుస్తుంది.